కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేదలు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు లేక పొట్ట చేత పట్టుకుని కుటుంబంతో సహా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి పట్టణంలో కూలి పనులు చేసుకుంటూ బద్వేల్ పట్టణం రూరల్ పరిధిలో ఉన్న పీపీ కుంట, సి కొత్తపల్లి, బాకరాపేటల నందు ప్రభుత్వ భూముల నందు పూరి గుడిసెలు, నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. పేద ప్రజలకు ఉన్న చోటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా గాలిచంద్ర ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం నందు సిపిఐ ప్రతినిధుల బృందం బద్వేల్ ఆర్టీపీఓ చంద్రమోహన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ బద్వేల్ పట్టణం మరియు రూరల్ పరిధిలో ప్రభుత్వ స్థలాల నందు నివాసాలు ఉన్న ప్రాంతాలను అధికారులతో కలిసి స్వయంగా పరిశీలిస్తానని, అర్హులైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలియజేశారు. అది గోపవరం మండలంలో పీపుకుంట వద్ద, బద్వేలు మండలంలో శ్రీకొత్తపల్లె, బాకరాపేట వద్ద పేదలు గుడిసెలు వేసుకోవడం జరిగింది. అయితే ఆ గుడిసెలు సంబంధించినటువంటి నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలపైన కక్ష కట్టినటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదే పదే వాళ్ళని ఏదో ఒక రూపంలో అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళందరికీ కూడా పేదలకు అర్హులైనటువంటి వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా ఆయా కాలనీలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ రిలే నిరాహార దీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావంను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆర్టీఓ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకొని పోయి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి.